చాలా మందికి మొటిమలు ఓ శాపంలా మారతాయి. ఎంత అందమైన ముఖాన్నైనా కళావిహీనంగా మార్చేస్తాయి. మొటిమలు, వాటి మచ్చలు, మొటిమల గుంతలు వంటి సమస్యలు అందాన్ని ఆవిరి చేసేస్తాయి. అయితే కొంతమందికి ముఖంపై ఎక్కడ వెతికినా మొటిమలు అనే జాడే కనిపించదు. అలాంటి వారిని చూసి మొటిమలతో బాధపడే వారికి ఈర్ష్య కలుగుతుంది. అసలు వారికి మొటిమలు రాకపోవడానికి కారణాలేంటి? జన్యుపరమైన కారణాల వల్ల కొందరికి మొటిమల సమస్య ఎదురవదు. కొందరి జీన్స్ లో తక్కువ చెమట పట్టే చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చెమట పట్టడం, చర్మం రంధ్రాలు మూసుకుపోవడం వంటివి మొటిమల సమస్య రావడానికి ప్రధాన కారణాలు. వీరిలో చర్మం సహజంగా సెబం ఉత్పత్తిలో సమతుల్యతను మెయింటైన్ చేస్తుంది. ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. ఇది మొటిమలొచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. మొటిమలు రావడానికి ప్రధాన కారణాల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. కొందరు వ్యక్తులు హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఇది సెబం ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. మొటిమలు కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. యుక్త వయస్సు లేదా నెలసరి సమయంలో సంభవించే హార్మోన్ల అసమతుల్యత చాలా మందికి మొటిమల సమస్యకు కారణమవుతుంది. అయితే సహజంగా స్థిరమైన హార్మోన్ స్థాయిలున్నవారు తక్కువ బ్రేకౌట్లను అనుభవించవచ్చు.